హాయ్ మామ! 'ది పెట్ డిటెక్టివ్' మలయాళంలో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయిన ఈ మూవీలో 'షరాఫ్' గారు హీరోగా యాక్ట్ చేశారు. 'అనుపమ పరమేశ్వరన్' గారు హీరోయిన్‌గా యాక్ట్ చేశారు మామ. 'జైలర్' విలన్ వినాయక్ గారు, మలయాళం యాక్టర్ వినయ్ గారితో పాటు మంచి కాస్టింగ్‌గా యాక్ట్ చేశారు. 'ప్రణీష్ విజయ్' గారు డైరెక్ట్ చేశారు మామ. ఇప్పుడు ఓటీటీలో తెలుగులో కూడా అవైలబిలిటీలో ఉంది. ఇప్పుడే చూసేసాను మూవీ. చూసాక నాకెలా అనిపించింది అంటే కొన్ని చోట్ల వర్కౌట్ అయ్యింది. కానీ చాలా చోట్ల వర్కౌట్ అవ్వలేదు. బట్ వర్కౌట్ అయిన ప్లేసెస్‌లో మాత్రం బాగా ఎంజాయ్ చేశాను మామ. సినిమా ఎలా ఉంది అని తెలుసుకునే ముందు మన ఛానెల్‌లో ఉన్న కంటెంట్‌ని చూడు మామ. రివ్యూస్ జెన్యూన్‌గా ఉన్నాయని నీకేమాత్రం అనిపించినా లైక్ కొట్టు మామ. సబ్స్క్రైబ్ మర్చిపోకు. కుదిరితే షేర్ గూడా చేసేయి మామ. ముందుగా స్టోరీలోకి వెళ్తే రెగ్యులర్ స్టోరీయే మామ. ఒక సాధారణ పెట్ డిటెక్టివ్ 30 క్రోర్స్ విలువ చేసే చేపలను దక్కించుకోవడానికి ట్రై చేస్తున్న 2 గ్యాంగ్స్ నుంచి వాళ్ళ ప్లాన్‌ని తిప్పికొట్టి అది జరగకుండా ఎలా ఆపాడు, చివరికి హీరో ఏం చేశాడు అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ముందుగా ప్లస్ పాయింట్స్‌లోకి వెళ్తే మెయిన్ ప్లస్ పాయింట్ సినిమాని కామిక్‌గా చెప్పాలి అనే మేకర్స్ ఆలోచన. అది చాలా చోట్ల తేడా కొట్టేసిన ఒక కొత్త రకం డిటెక్టివ్ థ్రిల్లర్‌ని చూస్తున్నాం అనే ఫీల్ అయితే కలగజేసింది మామ. నెక్స్ట్ యాక్షన్ ఎపిసోడ్స్ బాగా ఎగ్జిక్యూట్ చేశారు. చూస్తున్నంత సేపు మంచి యాక్షన్ ఎపిసోడ్స్ చూస్తున్న ఫీల్ అయితే కలిగింది నాకు. క్లైమాక్స్‌లో లాస్ట్ 20 మినిట్స్‌లో వచ్చే వండర్‌లా ఎపిసోడ్ కూడా ఫన్నీగా ఉంది మామ. ఎంజాయ్ చేశాను. చాలా ఎంజాయ్ చేశాను అది కూడా. నెక్స్ట్ హీరో పెర్ఫార్మన్స్ కూడా బాగుంది మామ. అనుపమ గారిది లెంగ్తీ రోల్ కాకపోయినా ఉన్నంతలో ఆవిడ స్క్రీన్ మీద ఉన్నంత వరకు చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పబోయేది ప్లస్ పాయింట్ అనడం కన్నా క్వెషన్ మామ. ఎలా రా అలా? అలా ఎలా చేస్తున్నారు మీరు? మీకున్న లిమిటెడ్ బడ్జెట్స్‌లో టెక్నికల్లీ స్టాండ్ ఔట్ అయిపోయే ప్రొడక్ట్‌ని ఎలా ఇవ్వగలుగుతున్నారు? టెక్నికల్‌గా, విజువల్‌గా, మ్యూజికల్‌గా టాప్‌లో ఉంటది మామ మూవీ. డైరెక్టర్ గారు రైటింగ్ లెవెల్‌లో గాని, డైరెక్షన్ లెవెల్‌లో గాని పూర్తిగా సాటిస్ఫైయింగ్ వర్క్ అయితే ఇవ్వలేదని చెప్తాను. బట్ చల్తా వెళ్ళిపోతది. మైనస్‌ల గురించి మాట్లాడాలి అంటే కన్‌ఫ్యూజన్ మామ. సినిమా చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. ఏ సీన్‌కి ప్రాపర్ ఎండింగ్ ఉండదు. దానివల్ల ఇప్పుడు ఈ సీన్ ఎందుకు వచ్చింది? ఇందాక సీన్ ఏమైంది? అనే ఫీల్ ప్రతి సీన్‌లో మనకు కలుగుతూనే ఉంటది. నెక్స్ట్ కామెడీ. ఈ సినిమాకి ప్లస్ అయిన కామెడీయే మైనస్ కూడా అవుతుంది మామ. ప్రతి సీన్‌లో కామెడీని ఇన్వాల్వ్ చేయటం వల్ల ఇంపార్టెంట్ సీన్స్ కూడా సిల్లీగా మారిపోయాయి. నెక్స్ట్ లాస్ట్ 15 మినిట్స్ పరిగెడుతున్న ఫీలింగ్ అనిపించినా, సినిమా స్టార్ట్ అయిన 10 మినిట్స్ తర్వాత ఎక్కడిది అక్కడే అన్నట్టు ఉంటది మామ. బేసిక్ మలయాళం సినిమాల్లో వచ్చే ప్రాబ్లమ్. ఈ సినిమా లెంత్ 1 అవర్ 50 మినిట్సే ఉన్నా, కొంచెం లెంతీ సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతది. డబ్బింగ్ కూడా అంత ప్రాపర్‌గా ఉండదు మామ సినిమాలో. ఓవరాల్‌గా సినిమా చూడొచ్చా లేదా అంటే అందరికీ నచ్చే సినిమా గాదు. బట్ వెరైటీ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఆప్షన్‌గా చూజ్ చేసుకోవచ్చు మామ. టైమ్ ఉంటే చూడొచ్చు. లేకపోతే ఈ సినిమా ఒకటుందని తెలుగు ఆడియన్స్‌కి ఎలాగో తెలీదు గాబట్టి మిస్ కొట్టినా ప్రాబ్లమ్ లేదు మామ. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.